ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినం ఒక విశేషమైన దినముగా ప్రపంచమంతా ఆచరిస్తున్నారు. ఏ దినమో తెలుసు కదా, ఫిబ్రవరి 14వ తారీఖు వ్యాలంటైన్స్ డే అని ఆచరించుచున్నారు. కనుక తమ ప్రేమను వెల్లడిపరుచుటకు గిఫ్టులు ఇచ్చుట, కార్డులను పంపించుట, ఇవన్నీ లోకమంతా చేయటం మనం చూస్తూ ఉన్నాము. ఎవరిని మనం ప్రేమించుచున్నాము, ఎవరు మనల్ని ప్రేమించుచున్నారు, వారికి ప్రేమను వెల్లడిపరుచుచున్నాము. చాలా ఈ లోకంలో చూపించే ప్రేమంతా మొదట బాగుంటుంది, కొన్ని రోజుల తర్వాత ఆ ప్రేమ మారి ఎడబాటును తీసుకువస్తుంది. ప్రేమ స్థిరముగా లేదు. అయితే నిజముగా మనలను ప్రేమించు, మన మీద స్థిరమైన ప్రేమను ఉంచు ప్రియుడు ఒకరున్నారు. ఆయనను గూర్చి పరమగీతములు 5వ అధ్యాయములో చదువుతున్నాము. పరమగీతములు 6:3 చదివినప్పుడు, నేను నా ప్రియుని దానను, అతడు నా వాడు అని ఒక కుమార్తె చెప్పడం చూచుచున్నాము. ప్రియుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. బిలవర్డ్, నన్ను ప్రేమించువాడు, నా కొరకు తన ప్రాణమును ఇచ్చిన వారు, రక్తమును చిందించిన వారు, ఆయన నా ప్రాణ స్నేహితుడు. నేను నా ఆత్మకు బంధువుగా ఉన్నటువంటి నా ఆత్మ స్నేహితుడు ఆయన. నేను అతని దానను అని. ఇదే నిజమైన ప్రేమ. యేసుని ప్రేమ ఎప్పుడూ మారదు. యేసుని ప్రేమలో కొరతను మీరు ఎదురు చూడలేరు. మనుషుని ప్రేమలో కొరత కనబడును. నాకు ఒక కుమార్తె తెలుసు. వివాహమై ఒక బిడ్డ పుట్టి ఆమె భర్త ఇక మనకు సంబంధము లేదని చెప్పారు. ఆమె మనసు పగిలిపోయినది. ఆ బిడ్డ తన అనుభవమును చెప్పింది. న్యాయస్థానములో ఆ బిడ్డ నిలబడినప్పుడు న్యాయాధిపతి అడిగారు, ఇద్దరూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. ఆమె చెప్పింది, ఇష్టపడే అతడు నన్ను వివాహం చేసుకున్నారు. 7 సంవత్సరాలుగా నన్ను ఇష్టపడి వచ్చి వివాహం చేసుకున్నారు. అయితే ఎందుకు నీకు వద్దు? నీ భార్యను సందేహించుచున్నావా? అతడు, ఆమె పరిశుద్ధమైన స్త్రీ అని నాకు తెలుసు. అయితే ఆమె వలన నీకేం సమస్య? ఏ సమస్య లేదు. ఎందుకు వద్దని చెబుతున్నావు? నాకు ఆమె వద్దు. అలా ఏ కారణము లేకుండా ప్రేమించి పెండ్లి చేసుకున్నవాడు వద్దని చెప్పాడు. ప్రేమ మారినది. 7 సంవత్సరాలుగా నన్ను ప్రేమించు 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 అని చెప్పిన వారు కొన్ని మాసముల తర్వాత చెబుతున్నారు, నాకు ఆమె వద్దు అని. ఇంతే మనిషి యొక్క ప్రేమ. అయితే దేవుని ప్రేమ, యేసుని ప్రేమ మారని ఒక ప్రేమ. ఎన్ని ఏండ్లు అయినను మారదు. అందువలన నేను ధైర్యంగా చెబుతున్నాను, నా ప్రియుడు యేసు. ఆయనే నా ప్రాణ స్నేహితుడు, నా ప్రియుడు. నేను ఆయనకు సొంతము, ఆయన నాకు సొంతము, నేను ఆయనకు సొంతము. నన్ను ఆయన ప్రేమిస్తున్నారు, అధికంగా నన్ను ప్రేమించుచున్నారు. ఆయన పెండ్లి కుమార్తె వలె నన్ను ప్రేమించుచున్నారు. ఆయనే నా ప్రాణ స్నేహితుడని దృఢముగా చెప్పి చూడండి. హృదయంలో ఒక గొప్ప సంతోషము. ఇప్పుడు దేవుని చూసి చెప్పండి, దేవా, మీరే నా ప్రాణ స్నేహితులు. నేను మిమ్మును ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమించుచున్నారని ఎరిగి ఉన్నానని చెప్పి చూడండి. హృదయంలో గొప్ప సంతోషము, ప్రేమ పొంగును, ఆప్యాయత పొంగును. దేవునితో కూడా సంతోషముతో మీరు ఆనందించవచ్చు. లోక ప్రేమ మారును, యేసు ప్రేమ మారదు. చెబుతారా, దేవా, మీ ప్రేమే మారని ప్రేమ. మీరు నా ప్రియులు. నేను మీకు ప్రియమైన దానగా, ప్రియమైన వానిగా నన్ను సమర్పించుకుంటున్నాను. నేను మీకు సొంతము, మీరు నాకు సొంతము. యేసు నామములో ఆమెన్, ఆమెన్.